ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మీషో లింక్ ఉందండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మీరు ఇప్పుడే మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో ఉండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఆన్లైన్ షాపింగ్ గురించి. కూర్చోద్దా దియా పక్కన. సో ఒక ఆన్లైన్ షాపింగ్ గురించి చూపించబోతున్నాడు. లేట్ చేయను, నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. అలాగే ఇది కూడా ఏంటంటే జాత్కి.com నుంచి. మీ అందరూ జాత్కి.com గురించి నా ఛానల్ అయితే చాలాసార్లు వీడియోస్ చేశాను, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఈరోజు ఏంటంటే నేను కంప్లీట్లీ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నానండి. అది కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్. అలాగే ఏంటంటే మనకి స్టైలింగ్ కూడా యూజ్ అవుతుంది. సో మనది స్టైలింగ్ కోసం కూడా యూజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి శారీస్ తీసుకున్నాను, అంటే డిఫరెంట్ మోడల్స్. ఎలాగ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వీడియోస్ అవి చేస్తుంటాం కదా, సో నెట్ ఉన్న శారీస్ కూడా తీసుకున్నాను, మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ అలాగే కలెక్షన్ ఎలా ఉంది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ బాగుంటే కింద లింక్స్ ఇస్తానండి, ప్రతి డ్రెస్ది ప్రతి శారీది ఇస్తాను, మీరు చూసుకోండి ఒకసారి. మీకు అఫోర్డబుల్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. వీటి ఒరిజినల్ పిక్స్ కూడా మీకు సైడ్లో పెడుతుంటాను. సో డిస్టర్బెన్స్ దియా ఆడుతుంది కదా, అందుకని. సో నేను తీసుకున్న శారీస్ అన్నీ చూపిస్తాను. శారీస్ కూడా ఏంటంటే కంప్లీట్గా నేను కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ట్రై చేశానండి. ఎప్పుడు లెహెంగాస్ అవి పెడుతుంటాను కదా, సో ఈసారి మాత్రం నేను శారీస్ ట్రై చేశాను అనమాట. అది కూడా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ ఇవి అనమాట. ఈ 4 ట్రై చేశాను, ఒక డ్రెస్ కూడా. సో ఈ 4 ఎలా ఉన్నాయో మీకు లేట్ చేయకుండా చూపించేస్తాను. సో మనకి ఫస్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ మొత్తం గ్రే కాంబినేషన్ ఇదంతా. సో ఈ శారీ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు కాబట్టి ఇలా కనబడుతుంది మీకు, దీనికి ఇటు సైడ్ చూపిస్తాను. సో శారీ వచ్చేసి మనకు కంప్లీట్లీ నెట్ అండి, మీకు వెనక్కుంటే కొంచెం కనబడవచ్చు. కంప్లీట్లీ నెట్ శారీ ఇది. ఇది వచ్చేసి మనకి ఇలా పళ్ళు వచ్చింది, యాక్చువల్గా ఇలా అనమాట. ఇది మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సీక్వెన్స్ వర్క్తో పాటు ఇదంతా ఫుల్లీ ఎంబ్రాయిడరీ, సిల్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. మనకి శారీ కూడా నెట్ అంతా ఇలా వస్తుందండి. నెట్ లోపల మనకి 1/2 వర్క్ ఇలా వస్తుంది అనమాట. అంటే మన మోకాళ్ళ నుంచి కింద దాకా ఈ వర్క్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే లోపల మనకి లంగా కూడా ఇచ్చేసారు, ఎందుకంటే శాటిన్ కదా, కొంచెం ఈ టైప్ ఆఫ్ నెట్కి శాటిన్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అలా ఇచ్చేసారనమాట. సో ఇది చూసారు కదా, ఇలా ఉంది కంప్లీట్గా. నాకైతే దీని సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, దాన్ని చూడండి. మీరు చూసాక చాలా బాగుంది శారీ అనుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి. ఇదంతా కంప్లీట్లీ శారీ మొత్తం ఇలా ఉంటుంది. మీకు దగ్గరగా చూపిస్తాను, తెలుస్తుంది. నెట్ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది. అలాగే శారీ ఇది అన్నమాట, గ్రే కాంబినేషన్, మొత్తం అంతా గ్రేనండి. అలాగే దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి లంగా ఇచ్చారు, చూసారు కదా, శాటిన్ అనమాట. లోపల ఇది వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం దీనికి ఏంటంటే షైనింగ్ కనబడుతుంది. మనకేంటంటే మ్యాచింగ్ లెహంగా బయటికి తీసుకోలేము, సో ఇదే కొంచెం బెటర్ అనమాట, వాళ్ళు ఇచ్చారు కాబట్టి. సో ఫేస్ కొంచెం డల్గా కనబడుతుంది, లైటింగ్ ప్రాబ్లమ్. మామూలుగా నేను పెద్ద కలర్ ఏం కాదు, సో లైటింగ్ పట్టడం వల్ల ఫుల్ కలర్లో కనబడతాను తప్ప నేను ఈ కలరే ఉంటాను బయట. సో తర్వాత బ్లౌజ్ గురించి చూద్దాం. బ్లౌజ్ అయితే శారీ ఒక హైలైట్ అయితే బ్లౌజ్ దీనికంటే ఎక్సలెంట్ అండి. బ్లౌజ్ అయితే మీరు ఈ శారీకే కాదు ఏ శారీకైనా వేసేసుకోవచ్చు అనమాట. సో బ్లౌజ్ మీరు చూసారంటే మీకే తెలుస్తుంది. చూడండి, ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా మంచి మెటీరియల్ అండి ఇది. అలాగే ఇక్కడ మీరు నెక్ చూసినట్టయితే నిజంగానే చాలా బాగుందంటారు. ఇదిగోండి నెక్, ఇది చూడండి, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు ఇలా ఇచ్చారనమాట, ఫ్రంట్ బ్యాక్. అలాగే నెక్స్ ఇలా వచ్చేసాయి. నెక్స్ట్ చూసారు కదా ఎంత బాగున్నాయో, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉన్నాయన్నమాట. అలాగే ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది, ఇలా హ్యాండ్స్కి వస్తుంది. చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి శారీ. దీని ఒరిజినల్ ప్రైస్ కూడా చూస్తే మనకి రీజనబుల్గా అనిపిస్తుంది. సైడ్లో పిక్ యాడ్ చేశాను కదా, సో మీకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట ఇలా ఉంటుంది మోడల్ అని. సో ఇది మన శారీ చాలా బాగుంది కదా. యాక్చువల్గా అయితే ఇలా వన్ సైడ్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. దగ్గరగా చూపిస్తాను మీకు. ఇలా వన్ సైడ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. నేను వీడియోస్ ఎప్పుడు కిందే కూర్చొని షూట్ చేసుకుంటాను అండి, నాకు ఏంటంటే నిలబడి కంఫర్టబుల్గా అనిపించదు, సో హ్యాపీగా కింద కూర్చొని చేసుకుంటాను. సో మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు స్టెప్స్ పెట్టేసుకోవాలి అని అనుకున్నా సరే కొంచెం సన్నగా మడత పెట్టిన ఫోల్డ్ అయ్యే టైప్ ఆఫ్ క్లాత్ అనమాట ఇది, అంటే అంత మెత్తగా ఉంది. శారీ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి, పైకి మీకు ఎబ్బెట్టుగా కనిపించేలాగా హెవీ చమ్కీలతోటి కూడా లేదు, కాబట్టి మీరైతే కంఫర్టబుల్గా ఉంటారు ఈ శారీతో. సో నా ఫస్ట్ శారీ అయితే ఇదైతే నేను 100% సాటిస్ఫైడ్ అండి ఈ శారీ విషయంలో. చాలా బాగుంది, చూసారు కదా ఎంత మంచి డిజైన్ వచ్చిందో, ట్రాన్స్పరెంట్ కంప్లీట్గా.
పళ్ళు కూడా చాలా హైలైట్గా ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది కూడా. పళ్ళు మీకు ఇది ఎలా వస్తుందంటే హాఫ్ సారీ మోడల్లో వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా. మనకి ఈ చెస్ట్ ప్యాటర్న్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ హెవీ డిజైన్ వస్తుంది కాబట్టి నెట్ ఏమీ మీకు ప్లెయిన్ నెట్ రాదు, ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. దీని బ్లౌజ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ శారీ అయితే ఇది. సో తర్వాత శారీ వచ్చేసి నా అంటే మన యూట్యూబ్లో చూసి తీసుకున్నాను నేను. అంటే చాలామంది దీని మీద వీడియో చేశారు. ఎంబ్రాయిడరీ అది నాకు బాగా నచ్చింది. పర్సనల్గా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ బాగా నచ్చిందండి ఎంబ్రాయిడరీ. అంటే నేను ఎప్పుడైనా సరే ఇలా వెబ్సైట్స్లో ఏమైనా తీసుకునేటప్పుడు ఏం చేస్తానంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ ఆ సైట్లో ఎలాంటి క్లాత్స్ బాగుంటాయని చెప్పి నేను ఒకసారి చూసుకుంటాను. ఎవరైనా సరే మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో అదే మోడల్లో నాకు నచ్చితే సో నేను కూడా అలాంటిదే ట్రై చేయడానికి చూస్తాను వేరే కలర్స్లో. సో ఇది ఏంటంటే కలర్స్ లేదు, నార్మల్గానే అందరికి ఒకే కలర్లో వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బ్లూ అండి, కట్ వర్క్ శారీ అనమాట. ఇది కంప్లీట్లీ కట్ వర్క్ శారీ. సో శారీ మనకి ఇలా ఉంటుంది, కంప్లీట్లీ బ్లూ జార్జెట్ శారీ ఇది. అంటే సిల్క్ టైప్ ఆఫ్ కొంచెం స్మూత్గానే ఉంది. కట్ వర్క్ చూస్తే మీకు ఎంత క్లియర్గా ఉందంటే చాలా బాగుందండి. శారీ మొత్తం ఇంత హెవీగా కట్ వర్క్ అయితే చాలా తక్కువ. శారీ మొత్తం ఇదే కట్ వర్క్ ఇచ్చారండి, ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగుంది, ఇదిగో చూస్తే తెలుస్తుంది మీకు. ఇలా అన్నమాట. ఇది కట్టుకుంటే తెలుస్తుందండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే పళ్ళు యాక్చువల్గా. సో శారీ మొత్తం మీకు ఇలాగా పైన అయితే ప్లెయిన్ వస్తుంది, మీ మోకాళ్ళ కింద నుంచి మాత్రం ఇలా కట్ వర్క్తో ఉన్న ఎంబ్రాయిడరీ అంతా కూడా బయటికి ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఇదనమాట హోల్ శారీ అంతా. ఇది చాలా 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 బాగుంది. అలాగే ఇది అంతా రోజెస్ కదా, సో అలాగే ఇదేమో శారీ అనమాట. దియా నా పక్కనే తిరుగుతుంది, అందుకే ఎప్పుడు దియా పడుకున్నాక చేసుకుంటానండి వీడియో. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఎంత టైం అయిపోయినా అది పడుకోవట్లేదు, అలా పట్టీల సౌండ్ వస్తూనే ఉంటుంది నీకు పక్కన. ఇంకేం చేయలేని తప్పదు కదా, నేనైతే వీడియో చేసుకోవాలని చెప్పి పర్లేదు నువ్వు అలా చేస్తే చేసుకో అన్నట్టుగానే నేను చేసుకుంటున్నాను వీడియో. సో శారీ అయితే ఇది ఇలా ఉంది, ఇలా అన్నమాట. సో ఇది వన్ సైడ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనకు బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఏంటంటే ఇది నెక్ ప్యాటర్న్ అండి. ఇదేంటంటే మనకి ఒక హ్యాండ్ అనమాట, అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇలా వస్తుంది హ్యాండ్ మీకు. ఇదేంటంటే ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ ప్యాటర్ను. అలాగే అంటే నేను 2 పీసెస్ ఇలా సపరేట్ చేశాను, లేకపోతే మీకు తెలిసేదేమో. ఇదేంటంటే మనకి ఇంకొక హ్యాండ్కి. యాక్చువల్గా మనకి బ్యాక్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ మీరు బ్యాక్ కావాలనుకుంటే కూడా ఆ డిజైన్ మీరు బ్యాక్ పెట్టించుకోవచ్చు, లేదంటే మీకు ఫ్రంటే బాగుంటుంది అని అనుకుంటే మీరు ఫ్రంట్ తీసుకోండి. ఓకే, ఫ్రంట్ పెట్టించుకోవచ్చు అనమాట. సో సెకండ్ శారీ అయితే ఇది. దీని ప్రైస్ కూడా మీకు యాడ్ చేస్తాను సైడ్లో. సో ఇదనమాట శారీ మొత్తం ఇలా వచ్చింది. ఈ బ్లూ కలర్ కదా మొత్తం అంతా, ఈ ప్లెయిన్ శారీ మీద ఇలా హెవీ ఎంబ్రాయిడరీ అనమాట. మీకు సైడ్లో పిక్ యాడ్ చేస్తే తెలుస్తుంది అసలు ఒరిజినల్గా అయితే శారీ ఎలా ఉంటుందని. సో శారీ అంతా ఇది నా సెకండ్ శారీ. ఇది మొత్తం 4 శారీస్ అలాగే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక శారీ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ బ్లాక్లో తీసుకున్నాను. అలాగే ఏంటంటే దీనికి షైనీగా కట్ వర్క్ అది చాలా చాలా చాలా. సో ఇదేంటంటే బ్లాక్ శారీ అనమాట. కంప్లీట్గా శారీ అంతా కూడా ఇలా లైట్ ఎంబ్రాయిడరీ, ఇది సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వస్తుందండి హోల్ శారీ అంతా కూడా. మీకు శారీ చూపిస్తాను ఎలా ఉందో. చూసారు కదా శారీ మొత్తం ఇది. యాక్చువల్గా అయితే నేను అటువైపు తిప్పినట్టున్నాను. ఇలా శారీ టోటల్గా ఇలా ఉంది. సో శారీ మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇదేంటంటే మనకి కట్టు అంచు దగ్గర నుంచి పైన అయితే ఇక్కడ మనకి నడుము దగ్గర గుచ్చుకోకుండా ప్లెయిన్ ఇచ్చారు. అలాగే కింద ఏంటంటే ఇలా వేవింగ్స్ ఉన్న ఎంబ్రాయిడరీ అనమాట. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. శారీ మొత్తం కూడా మీకు ఇదే స్ట్రిప్స్ తోటి వస్తుంది శారీ అంతా కూడా. శారీ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. అలాగే ఇదేంటంటే స్ట్రిప్స్ కూడా మీకు ఏంటంటే మధ్యలో సీక్వెన్ వచ్చింది. సో కాబట్టి మీకు అంతా ఇలాగే ఎంబ్రాయిడరీ. సో దియ మధ్యలో వచ్చింది పాపం, పక్కన కూర్చోబెడితే ఏడుస్తుంది, పర్లేదు నేను కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియో మీకు. సో శారీ మొత్తం ఇలా అనమాట. పైన ఏంటంటే మనకి ఇక్కడ పళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుందండి.
అంటే వేవింగ్స్ అనమాట. చాలా బాగుంది ఇది. వెనకాల మొత్తం ఇది స్టిచ్డ్ కాబట్టి ఇలా హోల్ కంప్లీట్గా ఇలా వస్తుంది. మీరు వన్ సైడ్ వేసుకున్నా సరే కనిపించే అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు. చాలా బాగుంది. అంటే లోపల మనం మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అనమాట అవుట్లుక్ మనకి. ఇదేంటంటే మనకి పళ్ళు కూడా ఇలా కంప్లీట్గా ఇలా ఇచ్చారు. ఇలా వచ్చిందనమాట శారీ. సో శారీ ఇలా వచ్చింది. దియా శారీతో ఆడుకుంటుంది. సో ఇలా అనమాట. చాలు పక్కన పెట్టి. సో దీనికి మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. బ్లౌజ్ ఏంటంటే దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. యాక్చువల్గా అయితే మీరు ఈ బ్లౌజ్ కాకుండా వేరేది వేసుకుంటే, నా సజెషన్ అయితే ఈ బ్లౌజ్ కాకుండా వేరేది ఏది వేసుకున్నా మీరు చాలా బాగుంటుంది అనమాట. అంటే సిల్వర్లో కానీ లేదంటే బోట్ నెక్స్లో కానీ ఏదైనా అంటే కంప్లీట్లీ సీక్వెన్స్ ఉన్న బ్లౌజెస్ కూడా వస్తుంటాయి మీకు. అంటే ఎలా అంటే మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఉంటుంది, అట్లాంటివి వేసుకునే చాలా బాగుంటుంది. కానీ దీని బ్లౌజ్ అయితే మనకి ఇట్లా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది సిల్వర్ ఎంబ్రాయిడరీ తోటి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకైతే కలర్ దీనికంటే నేను వేరే తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శారీ ఉన్న లుక్కి ఈ బ్లౌజ్ ఉన్న లుక్ నాకైతే మ్యాచింగ్ అనిపించట్లేదు. వేరేగా ఉన్న తీసుకుంటాను మేబీ. సో థర్డ్ శారీ అయితే ఇది. సో ఈ శారీ కూడా ఇలా ఉంది. నేను ఇవన్నీ కట్టుకున్నాక మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇవన్నీ మీకు కట్టుకుని చూపించడానికి నా దగ్గర బ్లౌజెస్ లేవు కదా. సో తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో శారీ ఇదనమాట. శారీ మీకు పళ్ళు దగ్గర నుంచి వేసుకుని చూపిస్తాను, మీకు తెలుస్తుంది అసలు మోడల్ ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుందన్నమాట శారీ. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి కానీ లేకుంటే ఎప్పుడైనా సరదాగా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి మనం శారీ కదులుతున్నప్పుడు కూడా కొంచెం లైట్గా స్పార్కిల్స్ వస్తాయి అనమాట. షైనీగా అనిపిస్తుంది. సో కాబట్టి నాకైతే ఫేవరెట్ అనమాట ఇది కూడా. నాకైతే గ్రే ఇంకా ఈ తీసుకున్న శారీస్ అన్ని సాటిస్ఫైడ్ అండి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. మామూలుగా నెట్ హార్డ్గా ఉందని కానీ లేదంటే హెవీగా అయిపోయిందని కానీ అలా ఉండేది. కానీ ఇవైతే చాలా ప్లెజెంట్గా కూల్గా హాయిగా ఉన్నాయి. సో ఇదనమాట. సో థర్డ్ శారీ ఇది. సో లాస్ట్ అండ్ ఫైనల్ శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఒక పర్పస్ కోసం తీసుకున్నాను. యాక్చువల్గా మనకేంటంటే రెడ్ కలర్ నాకైతే ఏది లేదు ఇప్పటిదాకా. అంటే ఇలాంటి టొమాటో రెడ్లో లేదు. సో అందుకని తీసుకున్నాను అనమాట టొమాటో రెడ్ శారీ. ఇది కూడా ఏంటంటే కంప్లీట్లీ నెట్ శారీ అనమాట. ఈ నెట్ శారీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఈ నెట్ శారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెట్ శారీ ఇప్పటిదాకా లేదండి. అంటే ఇలా వర్క్ వచ్చిన ఎంబ్రాయిడరీ వచ్చిన శారీ అయితే ఇప్పటిదాకా లేదు. నాకైతే కొంచెం బాగా నచ్చి తీసుకున్న శారీ అనమాట. ఇది ఏంటంటే నెట్ కంప్లీట్గా. అలాగే మీరు ఈ వర్క్ చూస్తే మీకు చాలా బాగా నచ్చింది. చివర్లు ఏంటంటే స్మూత్గా ఉండి లేస్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా ఇచ్చారు. మనం శారీ కట్టుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ ఎంబ్రాయిడరీ తోటే ఉంటుందన్నమాట శారీ. ఎక్కడ కూడా మీకు ప్లెయిన్ అనేది కనబడదు. అంత హెవీ అంటే చూడటానికి కూడా మనకి శారీ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు ఎంబ్రాయిడరీ స్మూత్ కాబట్టి మీకు ఎటువంటి చెమ్కీలు కానీ అట్లీస్ట్ కుందన్స్ కూడా లేవు ఈ శారీకి. కాబట్టి మీకు నచ్చుతుంది డెఫినెట్లీ. సో ఇది నేను రెడ్ కలర్ తీసుకున్నాను. శారీ మొత్తం ఇలా మెత్తగా ఉందండి నెట్. అలాగే ఇలా చూస్తే మీకు డిజైన్ తెలుస్తుంది ఎలా ఉందో. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే పళ్ళు స్టార్ట్ అవుతుంది. పళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ క్లాత్తో ఉన్న లేస్ వస్తుంది అనమాట ఇక్కడ. సో పళ్ళు మొత్తం ఇలా హెవీగా ఉంటుంది. సో చూసారు కదా ఇలా పళ్ళు మొత్తం హెవీగా ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి మీరు చూసినట్టయితే ఇలా వస్తుంది శారీ. మామూలుగా మీరు దీన్ని ఇలా వేసుకోలేము అంటే నేనైతే వన్ సైడ్ ఎక్కువ వేసుకోలేనండి. ఎందుకంటే నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. వన్ సైడ్ వేసుకుంటే కొంచెం చిరాగ్గా కనబడతామేమో అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. నేను చాలా వరకు వేసుకోను. మీకు శారీస్ ఎప్పుడైనా కట్టుకుని చూపిస్తే వేసుకుంటాను, కానీ బయటకు వెళ్తే నాకు క్యారీ చేయడం కూడా రాదు చెప్పాలంటే. అయితే దీన్ని మీరు ఇలా చిన్నగా పళ్ళులాగా కూడా వేసేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది కూడా. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో మీరు ఇలా పళ్ళులాగా వేసుకున్నా సరే మీకు ఏంటంటే కొంచెం లుక్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా అన్నమాట. సో మీరు ఇలా పళ్ళులాగా వేసుకున్నా సరే మీకు ఇదంతా కూడా మీకు ఇలా కనబడుతుంది. పళ్ళులాగా వేసుకుంటే మీకు ఏంటంటే లోపల మీరు బ్లౌజ్ అనేది కొంచెం నీట్గా స్టిచ్ చేయించుకున్నట్టయితే మీకు పళ్ళు వేసుకున్నాక శారీ ఇలా ఉంటుంది.
ఇలాంటి శారీస్ కూడా మనకి ఈవినింగ్ పార్టీస్ కూడా చాలా బాగుంటాయండి, ఈ టైప్ శారీస్ వచ్చేసి. సో తర్వాత శారీ అయితే ఇది, దీని ఒరిజినల్ పిక్ చూసాక కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. సో నెక్స్ట్ శారీ ఇది. సో నేను తీసుకున్న 4th శారీ. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకి లెహంగా లోపల ఇచ్చేసారు శాటిన్, ప్యూర్ శాటిన్ అనమాట. మనకి నెట్ లోపల శాటిన్ వేస్తే ఆ షైన్ వేరేగా ఉంటుంది కదా. సో శాటిన్ వేసాక చూడండి ఎలా ఉందో, ఎలా ఉంటుంది. అలాగే దీనికి మీకు బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలాగా ఇచ్చారనమాట. ఈ శాటినే, ప్లెయిన్ శాటినే బ్లౌజ్ లాగా కూడా కుట్టుకోవడానికి ఇచ్చారు. ఎటువంటి లేస్ ఇవ్వలేదు, ఎటువంటి ఎంబ్రాయిడరీ ఇవ్వలేదు, వర్క్ ఇవ్వలేదు, ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు పిక్లో చూపించినట్టుగా. సో 4th శారీ ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ వచ్చేసి నేను డ్రెస్ తీసుకున్నాను. చాలామంది తీసుకున్నారు ఈ టైప్ డ్రెస్, నాకైతే బాగా నచ్చింది. కానీ నేను వేసుకుంటే నాకు చాలా 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 బాగా సెట్ అయిందండి. కాకపోతే స్లీవ్లెస్ ఉంది కదా, నేను ఇప్పుడు మీకు వేసుకుని చూపించలేను. స్లీవ్లెస్ లేకపోతే వేసుకునేదాన్నేమో, వేసుకుని చూపించలేను. మాటలు రోజు మాట్లాడి నాలుక మడత పడిపోయి కొన్ని పదాలు అయితే పలకలేకపోతున్నాను. సో 5th వన్ ఇది డ్రెస్ అనమాట. మనకి ఇది ఏంటంటే చెస్ట్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. మెరూన్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు మెరూన్ సెట్ అవుతుందండి. నేను కొంచెం డార్క్ స్కిన్ కన్నది, నేను చామంచాయిగా ఉంటాను కాబట్టి మెరూన్ నాకు బాగానే ఉంటుంది. బాగా కలర్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, కానీ బాగా డార్క్ కలర్ ఉన్న వాళ్ళు అయితే మెరూన్ అసలు బాగోదండి. మెరూన్ ఎందుకో కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి మెరూన్ బాగుంటుంది అంటారు, కానీ బాగా కొంచెం అంటే నా షేడ్ కంటే ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం మెరూన్ ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే ఇంకా బ్లాక్గా కనబడతారు. సో కొంచెం మీకంటే కొద్దిగా అంటే ఇట్లాంటి డార్క్ కలర్స్ ఉన్నాయి కానీ నేవీ బ్లూ కానీ అలాంటివి వేసుకుంటే మీరు కొంచెం బాగా కనబడతారనమాట. సో దీనికి ఏంటంటే రౌండ్ నెక్ ఇచ్చారు, ఇలా వచ్చింది మొత్తం శారీ. ఇదంతా డ్రెస్ అంతా కూడా బ్లాక్ షేడ్లో వచ్చింది, మెరూన్ అనమాట. దీని బార్డర్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు బార్డర్ కూడా దీనికి. సో డ్రెస్ అంతా కంప్లీట్గా చూసినట్టయితే మీకు సైడ్లో పిక్ పెడతాను. సో డ్రెస్ కంప్లీట్గా చూస్తే ఇలా ఉంటుంది. సో కంప్లీట్ డ్రెస్ అనమాట ఇది కూడా చాలా ఎక్కువ గేరే వచ్చిందండి, ఎక్కువ ఇచ్చారు. దీనికి లోపల హ్యాండ్స్ ఇచ్చారేమో చూద్దాము. సో మనకు వచ్చేసి దీనికి హ్యాండ్స్ ఉన్నాయి, చూసాను హ్యాండ్స్ నేను యాక్చువల్గా. ఫిఫ్త్ వన్ ఇదండి. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా శారీ కలెక్షన్, అలాగే నా డ్రెస్ కూడా. సో వేసుకున్నాక ఇంకొకసారి ఎప్పుడైనా నేను పిక్ పెడతాను. హ్యాండ్స్ వేసేసుకున్నాక వేసుకుంటాను కదా, అప్పుడు మీకు ఫోటో కూడా పెడతాను ఒకసారి. సో ఇదంతా టోటల్ కలెక్షన్ అయితే ఇదండి. సో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అంటే ప్రతి దానికి సపరేట్గా ఇచ్చాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నచ్చితే మీరు సైట్లోకి వెళ్ళి తీసుకోండి. సైట్లో ఇవే కాకుండా చాలా కలర్స్ ఉంటాయి. నేను తీసుకున్న డ్రెస్లో కూడా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సో హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.